ఉండండి, ఒక ఫోటో తీసుకుంటాం. అట్లే ఉండు. ఓకే రండి సార్. కొద్ది చెక్కో. మా కెమెరా ఎత్తున పోతున్నా. సెషన్ ఎనికి ఎంతమంది ఉంటారు? ఒక సెకండ్ పిండ ఫోటో తీసుకొస్తారు సార్. సార్ ఒక సెకండ్ సార్. దేవీం వాచమనయంతు దేవాః స్తాం విశ్వరూపాం సుమో వదంతే స్థానో మంత్రేషు భూత్వందహానాం येनुर्भागस्मानुपनिष्ठदैतो अयं मुहूर्तः वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे प्रथम्यां शुभदितौ वासरः वासरस्तु भार्गववासरयुक्तानां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं सकलविशेषण विशिष्टायाम् अस्यां शुभदितौ मम गोत्रस्य पावनी नामधेयस्य मम कुमार्तादीनां शिवानी नाम्याः शरणी नामधेयस्य सुनन्दम्म नाम्याः अस्याः सहकुटुम्बानां पुत्रे पौत्राणां क्षेमस्य शुभबला व्याप्तं पुस्तकां व्याप्तं मनोरथबलसंभोग्यं श्रियादिदेवताभ्यो नमः पूजादिकं पञ्चाङ्गश्रवणाख्यं करिष्यमाणः आदौ निर्विघ्नेन शुक्लस्य एकदन्तस्योपयोगकर्णिकः लम्बोदरस्य विघ्नो विघ्नराजोगणादिमां गोमृगेशर्गणान्यक्षोभालचन्द्रोगरामणीयपटेक्षणीयात्मे दिव्यास्ते विवाहे विष्णुदेशेन्द्रसमेतदाः सङ्ग्रामे అటు వచ్చి ఇచ్చేస్తారా? గుడికాడ పూజ రోజునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు.
అదేవిధంగా ముస్లిం సోదరులు కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈ 2 పర్వదినాలు ఈ ఏప్రిల్ మాసంలో రావడం పట్టణం కూడా సుఖ సంతోషాలతో అన్యోన్యంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా రంజాన్ని ఉగాది పండుగని సంయుక్తంగా జరుపుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఈరోజు పండుగ జరుపుకోవాలని కోరుకుంటాను. ప్రతి ఒక్కరూ ఇంకా 2 రోజుల్లో రంజాన్ పండుగ ఉంది. ముస్లిం సోదరులు రంజాన్ పండుగ కూడా ఘనంగా జరుపుకోవాలని. పలమనేరు నియోజకవర్గ ప్రజలంతా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని మరియు 2 రోజుల తర్వాత వచ్చే రంజాన్ పండుగను ఎంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పలమనేరు పట్టణ పుర ప్రజలకు అలాగే నియోజక పుర ప్రజలకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ముందుగా వర్షాలు కురవాలని, రైతులు వ్యాపారస్తులు అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి క్రోధినామ ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు. అలాగే మైనార్టీ సోదరులకు అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు. రాజేష్. Happy Ugadi to all my family and friends. పలమనేరు పట్టణ ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు. ప్రజలందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. పలమనేరు ప్రజలందరూ కూడా ఈ పండగ సందర్భంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అది చెప్తారు రవి అన్నా పట్టే అని గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం నిషదే భవనామూర్తయే నమః. ఓం తదేవ లగ్నం సుదినం తదైవ తారాబలం. ఒక విశేషం గురించి కూర్చున్నాం. ఏమంటే చాలా రోజుల తర్వాత ఒక ఎమ్మెల్యే గారు ఒక ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా పలమనేరులో నాకు తెలిసి ఉగాది పంచాంగ శ్రవణం అనేది నాకు తెలిసి గుర్తున్నంత వరకు ఈ రోజే మొదలు పెట్టినారు. ఒక మంచి సంకల్పం. ఎందుకంటే తెలుగు సంవత్సరాది అందరికీ ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. అసలు మనకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఈ విశేషం ఏమి, పంచాంగం యొక్క విశిష్టత ఏమి, అసలు పంచాంగం అంటే ఏమి, అన్నీ కూడా ఒక గురుముఖంగా తెలుసుకునేటువంటి అవకాశము మనకి ఈరోజు ఏర్పడుతుంది. అసలు పంచాంగం అంటే ఏమంటే 5 అంగాలు మనకు ప్రధానమైనటువంటి ఏ విధంగా ఉంటాయో పంచాంగానికి పంచాంగం అనే పేరు. ఏమంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఐదుని కలిపి పంచాంగం అంటారు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. తిథి వ్యాప్నోతి వారాదాయుష్యవర్ధనం, నక్షత్రాత్తరతే పాపం, యోగాత్ రోగ మీరు అప్పుడే కరెక్ట్గా ఉంటారే ప్రేమ. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గ ప్రజలకు మరియు ఈ రాష్ట్ర ప్రజలకు గడిచిన 5 సంవత్సరాలు ఎంతో పెద్ద కరోనా మహమ్మారి అనే వచ్చిన 2 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చినటువంటి ఘనత చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక గొప్ప నాయకుడిగా ముఖ్యమంత్రి గారు పరిపాలించారు. అదేవిధంగా ఆ పరిపాలనలో ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా అందరూ సంతోషంగా ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలన మళ్ళీ మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ సంతోషాన్ని అలాగే కొనసాగించాలి అంటే పలమనేరులో ఉన్నటువంటి ప్రజలు నన్ను ఆశీర్వదించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంతోమంది కుటుంబాల్లో సంతోషాన్ని నింపినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా అంత బాగా పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి మీరందరూ ఆశీర్వదించి రానున్న 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇంకా మేలు జరిగే విధంగా ప్రజలే మీరే కాపాడుకోవాలని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు.